ఇప్పుడు అప్పుల పాలయ్యారు, జీవితాంతం అప్పుల పాలు అవుతారని ఏమైనా గ్యారంటీ ఉందా? ఎంతో మంది అప్పుల పాలైన వాళ్ళు తర్వాత కుబేర్లు అవ్వలేదా? ఓలడంత మంది ఉన్నారు అయిన వాళ్ళు. ఈ రోజు కుబేర్లు అయిన వాళ్ళు రేపు పొద్దున అడుక్కు తింటూ పోలేదా? తిండి లేకుండా అయిపోలేదా? ఓలడంత మంది ఉన్నారు. అందుకే పెద్దలు అంటారు బళ్ళు వాళ్ళు అవుతాయట, వాళ్ళేమవుతాయట, బళ్ళు అవుతాయట. పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవు, గుర్తుపెట్టుకోండి. చాలా మంది పరిస్థితులు ఎప్పుడు ఒకలాగే ఉంటాయనుకుని చచ్చిపోతుంటారు బుద్ధిహీనులు. వర్షాకాలానికి చూసి చచ్చిపోతే శీతాకాలం రాబోతుందన్న విషయం గుర్తుకు రావాలి నీకు. శీతాకాలంలో చలికి చచ్చిపోతారనుకుంటే ఎండాకాలం రాబోతుందన్న వాస్తవం అర్థం కావాలి నీకు. ఎండాకాలంలో వేడికి చచ్చిపోతారనుకుంటే వర్షాకాలం మరలా రాబోతుందన్న విషయం నీకు అర్థం కావాలి. లైఫ్ అనేది ఒక చక్రం, ఎప్పుడు ఒకలా ఉండదు. 9 నెలలు సంతోషంగా ఉండి 9వ నెల పూర్తయ్యేసరికి ప్రసవ వేదన అనుభవించి చచ్చిపోవాలన్నంత బాధ అనుభవించి తర్వాత పిల్లాడు కేర్ మనగానే అన్ని మర్చిపోయి వాడిని ఎత్తుకుని ముద్దులెట్టేసుకుని నవ్వేసుకుంటుంది తల్లి. అంటే ఈ సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు వస్తాయి, పోతాయి, ఉండవు. ఏ కష్టం శాశ్వత కాలం ఉండదు, ఏ శ్రమ శాశ్వత కాలం ఉండదు, ఏ బాధ శాశ్వత కాలం ఉండదు.